అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొకసారి మనం దేవుని సన్నిధానములో ఇలా సమావేశపరచబడటం మరియు దేవుని కీర్తించగలగటం, ఆరాధించగలగటం దేవుడిచ్చిన మహాభాగ్యమై ఉన్నది. హల్లెలూయా. ఈ దినాన మనం సజీవ లెక్కలో ఉండి ఉన్నామంటే అది దేవుని యొక్క కృపయే అయి ఉన్నది. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారు. అయితే దేవుని యొక్క కృపను బట్టి మనం సజీవులుగా ఉండి దేవుణ్ణి కీర్తించగలగటం అది దేవుని యొక్క కృపయే అయి ఉన్నది. ఉదయకాల ఆరాధన మరియు మధ్యాహ్న ఆరాధన ఎంతో దీవెనకరముగా, ఎంతో ఆశీర్వాదకరముగా జరిగి ఉన్నది. దేవుడు తన దాసులైన మాలిక్ బ్రదర్ని మరుగు చేసుకొని బలమైన 2 వర్తమానాలను దేవుడే స్వయముగా మనతో మాట్లాడి ఉన్నాడు. మనం దీవించబడి ఉన్నాము 2 కూడికల్లో. హల్లెలూయా. మరొక కూడిక కమ్యూనియన్ ఆరాధనలో తన దైవదాసులైన కెనియా నుంచి వచ్చిన జెస్సీ బ్రదర్ గారు మన మధ్య ఉండటం ఎంతో సంతోషకరమైన ఒక కార్యముగా ఉండి ఉన్నది. నిజానికి ఇదే ఆఖరి రోజు. ఈరోజు హైదరాబాద్ ప్రయాణం అయిపోయి రేపు ఇంటికి వెళ్ళిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు. అయితే ఈరోజు కొంత ఖాళీ ఉంచుకొని రిలాక్స్ అవ్వటానికి కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయితే అనుకోని రీతిగా మొన్న శుక్రవారం కలిసినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ వాక్య పరిచర్య చేయటానికి అంగీకరించి ఉన్నారు. చివరి ఈ సాయంకాల సమయం కూడా దేవుని కొరకు వాడబడాలని అంగీకరించి ఈ రీతిగా వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యకు రావటం ఎంతగానో ఒక సంతోషకరమైన విషయంగా ఉండి ఉన్నది. నేరుగా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ఫస్ట్లీ బ్రదర్, we welcome you to Kilespuram and we are very happy and we are very thankful for sharing the word of the Lord. You sacrificed your rest time for us. Thank you for coming and being among us. First, you please introduce yourself to the congregation and then you can go ahead with the word. I request brother Jesse brother to come forward and share the word of the Lord, and I request brother William to translate the word to Telugu. దేవునికి స్తోత్రం కలుగును గాక. I'm glad to be among you this evening. సాయంకాలం మందు మీ మధ్యలో ఉండడం చాలా సంతోషము. Like our pastor has said, దైవజనుడు చెప్పినట్లుగా my name is brother Jesse Kamau. పాస్టర్ పేరు జెస్సీ కమౌ from Nairobi. ఆయన నైరోబి పట్టణం నుండి వచ్చారు. బేస్ తగ్గించారు బ్రదర్, షార్ప్ పెంచ్. Nairobi is in Kenya. నైరోబి అనేది కెన్యా దేశంలో ఉన్నది, ఆఫ్రికా ఖండంలో. Kenya is in East Africa. తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో కెన్యా దేశం ఉన్నది. I don't know anyone ever heard about Kenya before. ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు కెన్యా దేశం గురించి విన్నారా ఎవరైనా? I see one hand too. No, he's saying never. He's saying never. Never. You've never heard about Kenya? కెన్యా గురించి ఎప్పుడు వినలేదండి మీరు? And Kenya is so known in the world. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ తెలిసిన దేశం పేరు కెన్యా. Kenya is a country in Africa. కెన్యా అనేది ఆఫ్రికా ఖండంలో ఒక దేశం అయి ఉన్నది. How many of you have ever seen an African? పోనీ నల్ల జాతిని ఎవరినైనా ఎప్పుడైనా చూసారా మీరు? చూసిన చెయ్యొద్దండి పోనీ. నల్ల దేశస్తుని ఎవరన్నా చూసారా? At least it is good you have seen an African. బాగుంది, కనీసం మీరు నల్లోడిని ఒక్కడైనా చూసున్నందుకు. I am one of them. అయితే ఆ నల్లవారిలో ఆయన ఒకడు, నేను కాదే, ఆయన మాత్రమే నల్లోడు. The white man says that we look like monkeys, but I don't think ఎందుకంటే it is true. తెల్లవాళ్ళు ఏమంటారంటే నల్లవాళ్ళు చూసి కోతుల్లాగా ఉన్నారంటారు. వాళ్ళు కూడా మనుషులేనండి. But I don't think it is true. కానీ తెల్లోళ్ళు చెప్పిన మాట వాస్తవం కాదు, అది అబద్ధం. ఇలా మన కోతులాగా ఎందుకుంటారు వాళ్ళు మనలాంటి మనుషులైతే? అమ్మే. I thank God for the opportunity to be with you. మీతో ఉండే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతలు.
I have been around here for about 1 month now. మరి ఇప్పటికీ గడిచిన నెల రోజుల నుండి నేను భారతదేశంలో ఉన్నాను. By the invitation of Brother William మరి సోదరుడు విలియం యొక్క ఆహ్వానం మేరకు భారతదేశం వచ్చాము. to come and visit him and his family. మరి నన్ను నా కుటుంబాన్ని దర్శించమని ఆహ్వానించినప్పుడు, నా తల్లిని కోల్పోయినప్పుడు వారు వచ్చారు. And the church. మరి సంఘాన్ని పరామర్శించడానికి వచ్చారు. And through him I have come to know very many believers here. మరి నన్ను బట్టి అనేక మంది విశ్వాసులను, సేవకులను ఆయన కలుసుకోవడం జరిగింది. I have met very many pastors. చాలా మంది సేవకులను పరిచయం చేశాను. I've enjoyed very wonderful fellowship. కానీ ప్రతి ఒక్కరితో కూడా అద్భుతమైన సహవాసాన్ని పొందుకున్నాను. We have had some very wonderful meetings here and there. మరి తిరిగిన ప్రతి స్థలములో అద్భుతమైనటువంటి కూటాలు మేము కలుగున్నాము. And now I am a very tired person మరి వాస్తవానికి మేము చాలా అలసిపోయి ఉన్నాం. and very homesick. మరి ఇంటి మీద బెంగెట్టుకుని కూడా ఉన్నాడు ఆయన. I'm on my way home. మరి ఆయన ఇంటికి వెళ్ళిపోవడానికి దారిలో ఉన్నాడు. And I'm just wondering how William accepted this invitation so quickly. మరి మీ అయ్యగారు అడిగిన వెంటనే ఎందుకు ఇంత తొందరగా ఒప్పేసుకున్నాడో విలియం గురించి నాకు అర్థం అవ్వట్లేదు. You know, he kept telling me there is another pastor. There is another pastor. ఎందుకంటే భారం ఒకేసారి చెప్పకూడదు, అప్పుడప్పుడు ఒక్కొక్కటి సొరక తగలాలి కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పాను. And now he told me when you were coming to see our pastor the day before yesterday. మరి నిన్న కాక మొన్నే మరి మీ దైవజనుడి దగ్గరికి రావడం జరిగింది. He told me now there is another pastor. I said again. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, అంతవరకు చెప్పలేదు. ఇక్కడ కూడా మనం ఒక ఆరాధన కావాలని కోరుకున్నారని అడగడం జరిగింది. And he told me no, this one we cannot fail. మరి నేను చెప్పాను, కడవరి ఆ చివర్లో దొరికే ద్రాక్షారసాన్ని పోగొట్టకూడదండి, వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పాను నేను. We must. అంతే కదండి, మరి నిజమే కదా చెప్పాను నేను. ఆమేన్. And then he promised me we are just going for a cup of tea. మరి తర్వాత ఏం చెప్పానంటే, నేను చెప్పను బాబోయ్ అన్నాడు. అప్పుడు నేను అన్న టీ అన్న తాగేసి వెళ్ళిపోదాం అయ్యగారు అక్కడ ఆగి అన్నాను. But he knows what happened when we came, so I don't want to give the details. ఇక్కడికి వస్తే జరిగితే ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా, కాబట్టి చెప్తే భయపడతాడని చెప్పలేదు ఆయనకి. So and here we are. మరి ఏదేమైనా చివరికి మీ దైవజనుని యొక్క ఆహ్వానం మేరకు మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాం. I feel like I have preached my lungs out. మరి నిజానికి నా ఊపిరితిత్తులు పగిలిపోయేలా ప్రసంగాలు చేసాము. ఇప్పటికి I've preached my heart out. హృదయపూర్వకంగా ప్రసంగం చేశాము ప్రతి స్థలంలో. I almost don't know what I was to say. మరి నిజానికి ఏం చెప్పాలో కూడా ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాం. I'm wondering if I should say what I said in Rayabaram. మరి మా ఊరి పేరు రాయవరం, రాయవరంలో చెప్పింది ఏమైనా చెప్పాలా? Or should I say what I said in Yanam? యానంలో చెప్పింది ఏమైనా చెప్పాలా? Or should I say what I said in Bhimavaram? భీమవరంలో ఏం బోధించానో అదేమన్నా చెప్పాలా? Or what I said in Katras, Jipudeo? కాట్రేనిపాడులో ఏం చెప్పానో అదేమైనా చెప్పాలా? I'm wondering what should I say here? మరి దేవుడు మాట్లాడిస్తాడులేండి ఇక్కడ మనకి ఏది అవసరమో. But the pastor has given me a very easy time. మరి పాస్టర్ గారు నాకు సమయ విషయంలో చాలా స్వాతంత్రాన్ని ఇచ్చారు ఆయన. Because I'm just supposed to introduce myself. మరి నిజానికి నేను పరిచయం మాత్రమే చేసుకుందామని అనుకున్నాను. And that I have done. అది పరిచయం కూడా అయిపోయింది. And then tell you that I'm on my way home. ఇప్పుడు నేను చెప్పాల్సిన మాట ఇంటికి వెళ్ళిపోతున్నాను. And that is it. అంతే కదా మరి. మీరు వెళ్ళనివ్వకూడదు, ఆయన వెళ్ళిపోతానని మీరు వెళ్ళనివ్వకూడదు. I have already made some good friends here. మరి నిజానికి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంచి వ్యక్తుల్ని, స్నేహితుల్ని కలిశాను. There's Amos, there's Neville, there's they already told you their names. there's Christine, there's నాకే తెలియదండి ఈయన ఎప్పుడు కలిశారో, పేర్లు కూడా చెప్పారంట ఆయనకి. ఆమోస్ ఉన్నాడంట, ఎవరో ఉన్నారంట, మరి లోకాస్ ఉన్నాడంట. I've already made some good friends here. చాలా మంది స్నేహితులు ఆయనకు ఉన్నారు. అయితే ఇక్కడ They kept మీరన్నా ఆపండి ఆయన్ని. They kept peeping at my room there where we was. మరి వచ్చిన వెంటనే దగ్గరకు వచ్చి మమ్మల్ని చేతి గాడ్ బ్లెస్ యూ చెయ్యిచ్చి వాళ్ళు చక్కగా ఆహ్వానించారు. And then they are very very nice kids. మరి చాలా మంచి చిన్న బిడ్డలండి వాళ్ళు. They're giving me their hand and say I'm so and so, God bless you. చెయ్యిచ్చి పలానా పేరండి, నా పేరుని గాడ్ బ్లెస్ యూ అని చెప్తున్నారు వాళ్ళు. I think we have very good parents here. మరి ఇప్పటి నుండి వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారు.
Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. I'm just happy to be among you. మరి మీ మధ్యలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. And I think this is the most beautiful church I've visited. మరి నేను దర్శించిన అన్ని సంఘాలలో ఇదే most- అందంగా ఉన్న సంఘము. The most beautiful building I have seen. మరి నేను చూసిన For the భవనాలలో church. అత్యంత అద్భుతమైన భవనం ఇది. Congratulations to our pastor మరి for, పాస్టర్ గారికి నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. for the nice work that he's doing here. మరి ఆయన చేస్తున్నటువంటి మంచి పనిని బట్టి దేవుడు ఆయన దీవించును గాక. You know, we always know what is in our hearts when we see it expressed. మరి మన హృదయంలో ఏదైనా ఉన్నప్పుడు దాన్ని వ్యక్తపరిస్తేనే దాని గురించి అవతల వాళ్ళకి తెలుస్తుంది. If you want to know what someone thinks about the church of God, దేవుని సంఘ విషయంలో ఎవరైనా ఏమన్నా అనుకున్నప్పుడు, if you want to know what some thinks about the kingdom of God, దేవుని రాజ్యము గురించి ఎవరైనా ఆలోచన కలిగి ఉన్నప్పుడు, you just see what they do for the kingdom. దేవుని రాజ్యము కోసము వారు ఏం చేస్తున్నారో చూడండి. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. When you see they put their time, they put their effort, they Mari- put their mind, they put their heart. దేవుని యొక్క రాజ్యము కొరకు వారి హృదయాన్ని, వారి సమయాన్ని, వారి వ్యక్తిగతమైనటువంటి ప్రతి దానిని ప్రభు కొరకు త్యాగం చేస్తున్నారో లేదో గమనించండి. Then you know that what kind of a heart they have for the kingdom. వారు చెప్పినప్పుడు, మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది దేవుని రాజ్యము పట్ల ప్రజలకున్న ఆసక్తి ఏమిటి అనేది. And this building is a great expression of the heart our brother has for the మరి kingdom of God. దైవ సేవకులుగా వారి హృదయంలో మీ అందరి పట్ల ఉన్నటువంటి ఆలోచన బట్టే ఇంత అందమైన భవనము మీరందరూ కట్టుకోగలిగారు. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. And my other luck or fortunate thing మరి నాకు దాన్ని ఏమంటాం, కంప్లీట్ దట్ వర్డ్, ఐ విల్ గెట్ ద వర్డ్, is that this is a communion service. నాకు చివరగా దొరికిన అరుదైన అవకాశం ఏంటంటే ఇది ప్రభురాత్రి భోజన కూటం. ఆయన ఇంటికి వెళ్ళిపోయే ముందు ఆయన తీసుకుని వెళ్ళే కూటం అది. That's now where I'm very lucky again. మరి నిజానికి నేను అదృష్టవంతుడను. Because in a communion service, ఎందుకంటే ఈ యొక్క సహవాస కూడికలో we just read 1 Corinthians 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతారు. Don't open. తిప్పొద్దండి, నేను చదవమని చెప్పలేదండి. And John 23. కమ్యూనియన్ ఆరాధనలో తీసే లేఖనాలు ఏంటి? కొరింథీ పత్రిక 11, And then యోహాను సువార్తలో చదువుతాం 13లో. and then we are done. అది అయిపోయింది లేండి, తర్వాత మీరు చదువుకోండి. But we shall not read John 23 and 16 and యోహాను సువార్త 23వ అధ్యాయం కానీ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం కానీ మనం చదవద్దు. I want to make a few comments on communion. మరి ప్రభురాత్రి భోజన విషయంలో కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. And then probably we will be going out right away. మరి We will be going out right away. మరి తక్కువ సమయంలోనే మేము వెళ్ళిపోవాల్సి ఉంది. Because we are on our way to Hyderabad. మరి మేము హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది కాబట్టి. And we are very tired. మరి నిజానికి మేము అలసిపోయాము. William and myself have been traversing this region. మరి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మరి నేను విలియం ఇద్దరం కూడా చాలా విస్తారంగా తిరిగాము. And like practically preaching every day for the last 30 days. మరి గత 30 రోజుల నుంచి ప్రతి రాత్రి మరి ఆరాధనలో వాక్యం చెప్తానే ఉన్నాం. Sometimes 2 services. కొన్నిసార్లు 2 కూటాలు జరిగాయి. Sometimes services in different places in the మరి కొన్నిసార్లు స్థలాలు వేరు, చాలా దూరం, రోడ్లు బాగోలేదు, అయినా ప్రయాణం చేయడాలు తప్పలేదు. One of them we went and we were very tired. మరి ఒకసారి ఒక కూటానికి వెళ్ళినప్పుడు పూర్తిగా అలసిపోయాం. Then he was asking me, where were you getting that energy to continue? అప్పుడు నేను అడిగాను, అయ్యా నువ్వు అలసిపోయావు, అరగంట చెప్తానన్నా 2.5 గంటల వాక్యం ఎలా చెప్పావు అని అడిగాను నేను. And it is just by the grace of God. అలా చెప్పగలిగానంటే అది దేవుని కృప అని అన్నారు ఆయన. Even my voice is gone. మరి నిజానికి మా గొంతులు, మా స్వరాలు కూడా పోయాయి. My energy is finished. మరి నా శక్తి అంతా అయిపోయింది. My mind is on the road. మరి నా మనసు అంతా రోడ్డు మీద ఉంది, ఇప్పుడు ప్రయాణంలో ఉంది. So you just forgive me for tonight. మరి రాత్రి ఎక్కువసేపు చెప్పట్లేదని మాత్రం నన్ను క్షమించండి. And if we have another chance, మరొక అవకాశం ప్రభు మనకిస్తే,
then we can have a sermon that day. మరి ఆ దినమున ఒక మంచి ప్రసంగాన్ని మీకు నేను ఇచ్చి వస్తాను, ఇవ్వడానికి వస్తాను. If we don't, ఒకవేళ అలా జరగకపోతే we'll meet in the millennium. 1000 ఏండ్ల పరిపాలనలో కలుసుకుందాం. We'll have all the time. మరి నిత్యత్వములో మనకి ఎక్కువ సమయం ఉంటుంది. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. So let's turn to Exodus chapter 12. నిర్గమకాండము 12వ అధ్యాయంలోకి మనము చూద్దాం. ఈ రాత్రి దేవుడు ఈ ప్రార్థన బట్టి మమ్మల్ని నడిపించును గాక. Just want to make a few comments on communion. మరి ఈ యొక్క సహవాస కూడిక లేదా ప్రభురాత్రి భోజనం గురించిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Yeah, because this is one of the first communions, one of the very, very first communions we know. మరి నేను వచ్చిన తర్వాత మరి నాకు అదృష్టవశాత్తు దొరికిన ఏకైక ప్రభురాత్రి భోజన కూడికిది. I think the first communion is in Genesis 18 when God visited Abraham. మరి నాకు ఎలా దొరికిందో బైబిల్ గ్రంథంలో కూడా ఆది కాండములో దేవుడు అబ్రహాముకి మొదటి కమ్యూనియన్ ఇచ్చాడు. Praise God. దేవునికి స్తోత్రం కలుగును గాక. I'm going to read a very big portion of that scripture మరి లేఖనంలో ఎక్కువ లేఖనాన్ని నేను చదవబోతున్నాను, so that we can get the story. అప్పుడు మీకు విషయం మొత్తం అర్థమవుతుంది. Just before we read, let us pray. చదివే ముందు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. Our blessed Heavenly Father, మా దీవెనకరమైన పరమ తండ్రి, we are gathered in a very important mission today. ప్రభువా, ఈ రాత్రి చాలా ప్రత్యేకమైన విషయంలో మేము ఇక్కడ కూడి ఉన్నాం. To remember the price of our redemption. ఇది విమోచన కొరకైన వెల ఉన్నది ప్రభువా. To remember the lamb that was given for us. ప్రభువా, మా కొరకు అందించబడిన గొర్రె పిల్ల యొక్క కార్యమై ఉన్నది. To remember that every requirement for our salvation has been met. ప్రభువా, మేము రక్షించబడుటకు అవసరమైనదే ఈ యొక్క ప్రభురాత్రి యొక్క బలి అయి ఉన్నది. And this evening we are meeting here to remember and celebrate what you've done for us. మా నిమిత్తము నువ్వు ఏదైతే చేసావో దానిని దేవా మేము ఆలోచించి జ్ఞాపకము చేసుకొని దానిని ప్రచురించడానికి కూడి ఉన్నాం. For if it were not for what you did for us, ఒకవేళ ప్రభువా నీవు మా కొరకు ఏది చేసి ఉండకపోతే we could not be here this evening. ఈ సాయంకాలం ముందు మేము ఇక్కడ కూడి ఉండేవారము కాదు. So we pray that you help us, Lord. అందుకే ప్రభువా నీ సహాయమును ఆశిస్తున్నాము. You guide our thoughts. You guide our thoughts. మా ఆలోచనలను మీరు స్థిరపరచండి. You guide our words. మా మాటలను మీరు సిద్ధపరచండి. Heavenly Father, you take a hold of each one of us. దేవా మా అందరిలో ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తాకండి. And bring us to the perfect communion with you. నీతో పరిపూర్ణమైనటువంటి సహవాసమును పొందుకునే కృప మాకు అనుగ్రహించండి. We surrender ourselves to you. మమ్మల్ని మీకు చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. Have thine own way with us. నీ చిత్తమే మా ఎడల జరుగును గాక. For the glory of your name. నీ నామ మహిమార్థమై In Jesus Christ's name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. Amen. సంఘం ఆమేన్ చెప్పుదురు గాక. Amen. And the Lord spake unto Moses and Aaron in the land of Egypt, saying, This month, it's too high, it's too loud. This month shall be unto you the beginning of months. It shall be the first month of the year to you. Speak ye unto all the children of Israel, saying, In the 10th day of this month they shall take to them every man a lamb, according to the house of their fathers, a lamb for a house. And if the house would be too little for the lamb, let him and his neighbor next unto his house take it according to the number of souls. Every man according to his eating shall make you account for the lamb. Your lamb shall be without blemish, a male of the first year. Ye shall take it out from the sheep or from the goats. And ye shall keep it until the 14th day of the same month. And the whole assembly of the congregation of Israel shall kill it in the evening. And they shall take of the blood and strike it on the two side posts and on the upper door post of the houses wherein they shall eat it. And they shall eat the flesh that night, roast with fire, unleavened bread, and with bitter herbs they shall eat it. Eat not of it raw, nor sodden at all with water, but roast with fire his head with his legs, and with the purtenance thereof. And he shall
and ye shall let nothing of it remain until the morning, and that which remaining of it until the morning ye shall burn with fire. And thus shall ye eat it, with your loins girded, your shoes on your feet, and your staff in your hand. All right. Continue. And thus shall ye eat it, with your loins girded, your shoes on your feet, and your and your staff in your hand. You shall eat it. And ye shall eat it in haste. It is the Lord's Passover. Shall I read it? For I will pass through the land of Egypt this night, and you will smite 12 వచ్చిన all the firstborn in the land of Egypt, both man and beast. And against all of the gods of Egypt I will execute judgment. I am the Lord. And the blood shall be unto you for a token upon the houses where ye are. And when I see the blood, I will pass over you, and the plague shall not be upon you to destroy you when I smite the land of Egypt. Let us be seated. 12వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదివారు. మధ్యలో చదువుతాను, సమయాన్ని బట్టి మీరు కూర్చోండి అందరూ. And I would like Brother William to read for us verse 12 and 13. మరి సమయాన్ని బట్టి మొదటి గురించి మీరు తర్వాత చదవండి. సమయాన్ని బట్టి నన్ను 12, 13 వచనాలు చదవమంటున్నారు. నిర్గమకాండం 12వ అధ్యాయము 12, 13 వచనాలు నేను చదువుతున్నాను. ఈ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Now, as we are thinking about the communion, మరి మనమందరము కమ్యూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు we are thinking about what God has done for us. మరి ఈ యొక్క సహవాస విషయంలో మనం ఆలోచించినప్పుడు ప్రభు మన కొరకు ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. Because for Israel doing what they were doing this night, ఎందుకంటే ఈ రాత్రి మనం ఏదైతే చేస్తున్నామో ఇలాంటి కార్యాలని ఇశ్రాయేలీయులు చేశారు. they were having a message of redemption. వారందరికీ విమోచన వర్తమానం ఒకటి ఉన్నది. Just like we have a message of redemption. మనకి కూడా విమోచన వర్తమానం ఎలా ఉన్నదో వారికి కూడా విమోచన వర్తమానం ఉన్నది. God was to deliver Israel from Egypt ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులందరినీ విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. and take them to the promised land. వారిని విడిపించి వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్ళాలి. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. And before they did that, అది జరిగే ముందు God had to try them. దేవుడు వారిని శోధించాలి. If they had accepted that redemption, మరి ఆ విమోచన విషయంలో వారు అంగీకరించబడాలంటే He was not just to announce that Israel now is getting out of Egypt, ఏదో ఇశ్రాయేలు ప్రజలారా మీరందరినీ నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకెళ్లిపోతున్నాను, that now you're going to the promised land, ఇప్పుడు మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోబోతున్నారు, to the land of our fathers. అది మీ పితరుల యొక్క దేశమై ఉన్నది. I don't know how long, brother, please, how long do you take for the communion service? He's saying there is no time limit for that. As long as you take. అర్థమైందండి? ఇశ్రాయేలు ప్రజలను విడిపించి ఐగుప్తు దేశంలోనికి ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోవడానికి దేవుడు వారితో మాట్లాడలేదండి. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Therefore God brought something to them. ఎందుకంటే ఏదైనా దేవుడు చేసే ముందు వారి కొరకు ఏదో ఒక ప్రత్యామ్నాయం చేయాలి. That would identify them with redemption. వారు విమోచించబడడానికి దేనితోనూ గుర్తించబడవలసి ఉన్నది. And that day, ఆ దినమున, that night, ఆ రాత్రి it didn't matter how much Jew you are. నీవు ఎంత యూదుడవై ఉన్నది అన్నది కాదు అక్కడ.
It didn't matter how son of Abraham you were. నీవు ఎంత తండ్రివైన అబ్రహాము కుమారుడివై ఉన్నావన్నది లెక్క కాదు. God said redemption is open to all. దేవుడు అన్నాడు యూదుడికి మాత్రమే కాదు, అబ్రహాము సంతానానికి మాత్రమే కాదు, But now, విమోచన అనేది అందరి కొరకు ఇవ్వబడినది. before you go, కానీ నువ్వు వెళ్లే ముందు there has got to be a way of identifying yourself with the redemption. నీవు విమోచనతో గుర్తింపబడవలసిన త్రోవలో నీవు నడవవలసి ఉన్నది. And he told them, ఆయన వారితో చెప్పాడు, on the 10th day of the month, నెలలో 10వ దినమున every family will take a lamb. ప్రతి కుటుంబం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. And you keep it for 14 days. మీరు 14 రోజులు దాన్ని ఉంచుకోవాలి. And after 14 days, నా 14 రోజుల తర్వాత everyone will kill their lamb. 14 రోజులు మీ దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లను ఆ దినమున మీరు వధించాలి. And then after you kill the lamb, మీరు దాన్ని వధించిన తర్వాత you're going to apply the blood on the doorpost. ఆ వధించబడిన గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని మీ గుమ్మముల మీద పూసుకోవాలి. And that blood ఆ రక్తం is what will stand for you. నీ పక్షమున నిలబడేది ఆ గొర్రె పిల్ల రక్తమై ఉన్నది. That is what will show that you have accepted the message from Moses. నీవు ఎప్పుడైతే గుమ్మమునకు ఆ యొక్క రక్తాన్ని పూసుకుంటావో అదే గుర్తై ఉన్నది నీవు మోషే చెప్పిన వర్తమానాన్ని అంగీకరించావని. Because ఎందుకంటే it is not only a redemption for you. ఇది కేవలము విమోచన మాత్రమే కాదండి. It is not only a deliverance for you. ఇది కేవలము విడుదల మాత్రమే కాదండి. But it also means destruction to Egypt. నీకేమో విమోచన, ఇశ్రాయేలు యొక్క ఐగుప్తీయులకేమో నాశనమై ఉన్నది. There will be two things happening on the same night. అదే రాత్రి రెండు కార్యాలు జరగబోతున్నాయి. Redemption for Israel లోపలకు వెళ్ళే వారికేమో విమోచన, and destruction for Egypt. బయట ఉన్న వారికేమో నాశనము. You got to be on one of the sides. కాబట్టి ఈ రెండు సూచనలు ఒక రాత్రే జరగబోతున్నాయి. And for God to separate you from Egypt, దేవుడు నిన్ను ఐగుప్తు నుండి ప్రత్యేకపరచడానికి he gave them a communion. నీకు ఆ రాత్రే ఇశ్రాయేలీయులకి ఒక సహవాసమునిచ్చాడు. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. He gave them a ceremony to separate them. వారిని ప్రత్యేకపరచుకోమని ఒక ఉపదేశం చేశాడు ఆయన. He gave them a sign to separate them. వారిని ప్రత్యేకపరచుకోమని ఒక సూచన ఇచ్చాడు. He gave them a sign to show that he was with them. నేను మీతో ఉన్నానని దేవుడు చెప్పినట్టుగా ఒక ఆనవాలు ఇచ్చాడు వారికి. And he said the blood will be unto you a token. అందుకే మోషే ఇశ్రాయేలీయులతో అన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నట్లు మనకి ఇవ్వబడిన ఆనవాలు ఏదో కాదు, ఆ రక్తమై ఉన్నది. Because there can never be redemption without blood. రక్తము లేకుండా వారు విమోచింపబడరు. We are redeemed by the blood. మనము కూడా రక్తము ద్వారానే విమోచించబడ్డాం. And in that night, ఆ రాత్రి the blood of the lamb గొర్రె పిల్ల రక్తము was to show that something had died for their redemption. గొర్రె పిల్ల రక్తం అనేది ఎలా కనబడిందంటే వారి నిమిత్తము వారి విమోచన కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడింది. And the blood became a token unto them. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయులందరికీ రక్తమే ఆనవాలై ఉన్నది. It became a sign for them. మరియు వారికి రక్తమే సూచన అయి ఉన్నది. It showed that they had accepted redemption. ఆ రక్తం ఎవరి గుమ్మం మీద అయితే ఉందో వారు విమోచించబడుతున్నట్లు అంగీకరించబడ్డారు. And I want to tell you this evening ఈ సాయంకాలం నేను చెప్పగలను, that anyone that was found outside of the blood, రక్తము లేకుండా బయట ఎవరన్నా ఉంటే, no matter how Jew they were, వారు ఎంత భక్తి యోధా లాంటి భక్తి పరులైనా, no matter how Abraham children they were, వారు యూదుల వంటి వారైనా, అబ్రహాము సంతానమని పిలువబడినా, no matter how much circumcised they were, వారు ఎంత సున్నతి పొందిన వారైనా, no matter how they could prove their genealogies from Abraham, అబ్రహాము వంశావళిలో మేము కూడా ఉన్నామని ఎన్ని కౌర్లు చెప్పినా, but as long as they were found outside the blood, వారు రక్తము బయట ఉండిపోయిన వారైతే God was not responsible for anyone outside the blood. రక్తము చెందని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ దేవుడు లెక్క చేయడు. Because the blood ఎందుకంటే రక్తమే was the only sign రక్తమే సూచన అయి ఉన్నది. that they had accepted the redemption. వారు విమోచన కొరకు అంగీకరించబడినట్లు రక్తమే గుర్తయి ఉంది. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. God does not condemn us for being sinners. మనము పాపము చేసినంత మాత్రాన దేవుడు మనల్ని శిక్షించడు. God does not condemn us for being in evil. మనము దురాత్మలతో నిండి ఉన్నంత మాత్రాన దేవుడు శిక్షించడు. But he condemns us because he made a way out of it. ఎందుకంటే పాపము నుండి దురాత్మ నుండి విడిపించగలిగే మార్గము దేవుడు ఇచ్చాడు కాబట్టి
లోబడనందుకు శిక్షిస్తాడు ఆయన. If we reject God's way of redemption, విమోచన కొరకైన మార్గమును నీవు త్రోసివేస్తే, if we don't accept God's way of salvation, దేవుడు ఇచ్చిన రక్షణను కావాలని పోగొట్టుకుంటే, no matter how much Jesus died for you, నీ కొరకు ప్రభు ఎంత చనిపోయినా, if you don't accept it, నువ్వు అంగీకరించకపోతే, if you don't receive it, నీవు దాన్ని ఒప్పుకోకపోతే, no matter how message there is for you, నీ కొరకు ఎన్ని వర్తమానాలు వచ్చినా you may not make it. నువ్వు అది అంగీకరించని కారణాన్ని బట్టి నిన్ను శిక్షిస్తాడు దేవుడు. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. We got to show that we have accepted the blood. రక్తమును మనమందరము అంగీకరించాల్సిందే. When we come to take communion, మనము ప్రభు రాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చినప్పుడు it shows that we have accepted the blood. నువ్వు వచ్చిన కారణమే We నువ్వు have- రాగలిగావంటే అది నీ గురించి ఉన్న రక్తమే ఆనవాలై ఉంది. We have accepted salvation. నీవు వచ్చావంటే రక్షణను అంగీకరించావని అర్థం. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. I am thinking about that night. ఆ రాత్రి గురించి నేను ఆలోచిస్తున్నాను. Glory be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. I am thinking about that night. ఆ రాత్రి ఇశ్రాయేలీయులకు జరిగిన ఆ రాత్రి గురించి నేను ఆలోచిస్తున్నాను. The animal life could not come back upon the believer. ఎందుకంటే ఒక జంతువుని యొక్క జీవము విశ్వాసిని విడిపించలేదు. Watch. See? గమనించండి, చూసారా? The believer, the believing worshipper was identified with a sacrifice by the token. విశ్వసించిన ప్రతి విశ్వాసి ఒక గుర్తుతోను ఆనవాలతోను గుర్తించబడాలి. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. The worshipper who believed Jehovah ఎవరైతే యెహోవాను ఆరాధించి నమ్ముతున్నాడో, and had met Jehovah's requirements, వారు యెహోవా చెప్పిన కార్యములను వెంబడించాలి. had identified himself by applying the token to himself and to his house. That was the worshipper believed that. యెహోవాను విశ్వసించి నమ్ముచున్నటువంటి ప్రతి విశ్వాసి, ఆరాధించే ప్రతి వాడు రక్తమును లేదా గుర్తును ఒక ఆనవాలును కలిగి ఉండాలి. There had to be the blood to identify that you had accepted Jehovah's requirement for you. యెహోవా నీ కొరకు చేసిన దానిని నువ్వు అంగీకరించావన్నడానికి ఒక ఆనవాలు గాని ఒక గుర్తు గాని నీ మీద ఉండ తీరాలి. Because when the angel came, ఎందుకంటే దూత వచ్చినప్పుడు, when the age of destruction came, ఆ నాశనకరమైన దూత వచ్చినప్పుడు he was not going to look at your face, నీ ముఖాన్ని చూడదు. whether you look like Abraham, నువ్వు అబ్రహాములాగున్నా, or whether you look like Isaac, నీవు ఇస్సాకులాగున్నా, or whether you look like Jacob, నీ రూపము పైకి యాకోబులాగున్నా, or whether you are the genealogy of Joseph. లేకపోతే నీవు ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు లాంటి ముఖం కలిగి ఉన్నా, He was not interested in that. ఆ వచ్చిన నాశనం చేసే దూత వచ్చి నీ ముఖం ఎలాగుందని చూడాయన. He just had to see the blood at the door. నీ గుమ్మము మీద కనబడుచున్న రక్తమునే చూస్తాడు ఆయన. That is what identified you and said, నాశన దూత నీ ఇంటికి రాకుండా నిన్ను అడ్డుకునేది ఆ రక్తమే. these are the children of Abraham. ఆ రక్తము చూడగానే దానికి అర్థమైపోద్ది వీళ్ళు అబ్రహాము సంతానమని. These are children of the covenant. వీరు నిబంధన జనులన్న విషయం ఆ రక్తాన్ని బట్టి These are అర్థమవుతుంది. children of the promise. వారు వాగ్దానము చేయబడిన వారు. And the blood ఆ రక్తమే identifies them as such. వారు ఏమై ఉన్నారో అని ఆ రక్తమే వారికి ఆనవాలుగా గుర్తించబడతారు. And the angel would pass over them. అప్పుడు ఆ మరణ దూత దాటి వెళ్ళిపోతాడు. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. There is something that has been given for Israel. ఇశ్రాయేలీయుల కొరకు కాపాడడానికి ఏదో ఇవ్వబడింది. If they were ready for redemption, అది వారి కొరకు ముందుగానే విమోచన ఇవ్వబడింది. if they were ready to get out of Egypt, వారు ఐగుప్తు నుండి బయటికి రావాల్సింది. remember that was the first Exodus. గుర్తించుకున్నారా? అది మొదటి నిర్గమమని. We are in the third Exodus. అది మొదటి నిర్గమం అయితే మనది మూడవ నిర్గమం. Hey, blessed be the name of the Lord. దేవుని నామము దీవించబడును గాక. This is the third and the final one. ఇది మూడవది మరియు చిట్ట చివరిది. There is not going to be another. ఇంకొక నిర్గమము లేదండి. As there was the token in the first Exodus, మొదటి నిర్గమములో గుర్తు ఉన్నట్లుగానే, as there was an identification, the first Exodus, మొదటి నిర్గమములో ఒక గుర్తింపు ఉన్నట్టుగానే there is an identification and a token in this Exodus. ఇప్పుడు మూడవ నిర్గమములో కూడా గుర్తించబడే ఆనవాలు ఉన్నది. And it's not going to be about how much you know of the Exodus. ఈ నిర్గమములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని తెలుసుకున్నావన్నది కాదు లెక్క. They could say, వాళ్ళు అన్నారు, Moses has come. మోషే వచ్చాడు, He has done the miracles. ఆయన అద్భుతాలు చేశాడు, He has done the wonders. ఆయన మహత్కార్యాలు చేశాడు. I was there.
నేను అక్కడే ఉన్నాను. When he spoke the fleas, ఆ మిడతలు కలగాలని పలికినప్పుడు నేను అక్కడే ఉన్నానన్నారు. I was there. నేను అక్కడే ఉన్నానన్నారు. When he turned water into blood, నీరుని రక్తముగా మార్చినప్పుడు మోషే చేసినప్పుడు నేను I అక్కడే was there. ఉన్నానన్నారు. నేను అక్కడే ఉన్నాను. when he brought the storm during the day, ఆయన పగటి వేళ తుఫాను కుమ్మరించినప్పుడు I was there. నేను అక్కడే ఉన్నాను. When he dropped the stick, ఆయన కర్ర విసిరినప్పుడు no matter where you were, ఇశ్రాయేలీయులు అంటున్నారు అన్నీ చేసినప్పుడు మేము అక్కడే ఉన్నాం. no matter what you experienced, నువ్వు ఏది చూసావు ఏది అనుభవించావు అన్నది కాదు లెక్క. no matter what you saw, నువ్వు ఏది చూసావు అన్నది కాదు లెక్క. when it came to the night of leaving Egypt, ఐగుప్తును విడిచిపెట్టవలసిన రాత్రి ఆసన్నమైనప్పుడు nothing else mattered. ఏది విషయం కాదు అక్కడ. What mattered ఏంటి విషయం అంటే is blood on the post. నువ్వు చూసిన brother. మిడతలు, నువ్వు చూసిన నీళ్లు, నువ్వు చూసిన రక్తము దేవుడు అక్కడ చూడడు గాని రక్తం ఉందా లేదా చూస్తాడు ఆయన. Because the angel in that night, ఆ రాత్రి వచ్చే దూత he did not have time for explanations. నువ్వేం చెప్తావో వినేంత సమయం లేదు దానికి. You know with Moses, మీకు తెలుసా అంటే నువ్వు పాఠం నేర్పుతున్నావు దానికి. ఏమని మోషే వచ్చాడు even that meeting, ఆ కూటంలో when he went to meet Pharaoh, ఆయన మంటలు పెట్టినప్పుడు I was here with him and Aaron. ఆయన ఎలా తగలబెడుతున్నాడో నేను చూశాను. I was just next to him when he dropped the stick. ఆయన కర్ర విడిచిపెట్టినప్పుడు It didn't matter that night. ఆ రాత్రి ఏం కుదరవండి. What mattered that night? అది జీవ మరణముల సమస్య. Have you walked with Moses? అక్కడ అడిగేది ఒకటే. Have you heard the message of Moses? మోషేది చెప్పింది విన్నావా? Do you మోషేతో కూడా నడిచావా? Do you believe in Moses? మోషే మీద నీకు నమ్మకం ఉందా? Then show the blood. అయితే నీకు మోషే చెప్పిన నమ్మకం, మోషే చెప్పింది విన్నట్లయితే ఆనవాళ్ళు చూపించినాక అని అడుగుద్ది. Nothing else could work. రక్తము లేకుండా నువ్వు తప్పించుకోలేవు. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. It shows that you had accepted your sacrifice. ఖచ్చితంగా మీ కొరకు చేయబడిన బలి అర్పణను మీరు అంగీకరించాలి. Amen. ఆమేన్. A perfect type of Christ of this day. ఆ దినమునకు మోషే పరిపూర్ణుడైతే ఈ దినమునకు పరిపూర్ణమైన క్రీస్తుకు మాదిరై ఉన్నది. It's a perfect type of Christ of this day. ఈ దినము కొరకైన ప్రభు అయిన క్రీస్తు యొక్క మాదిరై ఉన్నది. Then, అప్పుడు at that time, ఆ సమయంలో the blood was a token of identification that this believer has already met Jehovah's requirement. వారు కలిగి ఉన్నటువంటి రక్తపానవాలే వీరు యెహోవా యొక్క విశ్వాసులని, యెహోవా సంబంధులని అది గుర్తింపు తెచ్చింది. And I am sure that the death angel will have to pass from my house because I have met Jehovah's requirements token. ఆ మరణ దూతతో మీరు చెప్పొచ్చు, నీవు నన్ను దాటవలసిన అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర యెహోవా యొక్క రక్తమే నాకు ఆనవాలుగా ఉన్నదని చూపించాలి. A lamb has died ఒక గొర్రె పిల్ల వధించబడింది. instead for my family and my loved ones. నువ్వు చెప్పాలి, నా కుటుంబం కోసము, నా యొక్క ప్రియమైన వారి కోసము ఒక గొర్రె పిల్ల చనిపోయింది. That is under this blood. ఆ రక్తము క్రింద. And there is the token that the lamb is dead. ఇప్పుడు ఆ రక్తం ఏదో ఆ రక్తము, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము అక్కడ రాయబడి ఉన్నది. We are here tonight ఈ రాత్రి మనమందరం ఇక్కడ ఉన్నాం to talk about the dead lamb for us. మన కోసము వధించబడిన గొర్రె పిల్ల కొరకు ఆలోచించుకోవలసి, జ్ఞాపకం చేసుకోవాలి. That God had a requirement for our redemption. మనలను విమోచించడానికి ఆయనే గొర్రె పిల్లగా వధించబడ్డాడు. And the requirement was the dying of a lamb. మరి మన కోసము గొర్రె పిల్ల చనిపోవాల్సి వచ్చింది. And we are here to confess tonight ఈ రాత్రి మనమందరం ఒప్పుకోవాలి that we have accepted the lamb. వధించబడిన గొర్రె పిల్లను నేను అంగీకరిస్తున్నాను. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. A lamb has died. ఒక గొర్రె పిల్ల చనిపోయింది. Instead for my family and my loved ones. నా కుటుంబము నిమిత్తము, నా పితరుల కోసము, నా ప్రియుల కోసము గొర్రె పిల్ల That చనిపోయింది. is under this blood. అది రక్తమై ఉన్నది. And there is the token that the lamb is dead. మరియు గొర్రె Amen. పిల్ల చనిపోయింది కాబట్టే మనకు ఒక ఆనవాలు ఉన్నది. There is the token. ఇక్కడే మన ఆనవాలు ఉన్నది. God's requirement has been satisfied. ఎందుకంటే దేవుని యొక్క అవసరమైనవన్నీ తృప్తి చెందాయి. Hallelujah. హల్లెలూయా. When I think of it, my heart jumps for joy. ప్రవక్త అంటున్నాడు, ప్రభు నా కొరకు చేసిన దాన్ని నేను తలంచుకున్నప్పుడు నా హృదయం ఉప్పొంగుచున్నది. To think that the requirements of God has been met for you. మన కోసము మనలను బాగు చేయడానికి, మనలను విడిపించడానికి దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే And that you can go free. అప్పుడు మీరు విడుదల పొందుతారు.
And that you can have every blessing now. ఇప్పుడే ఈ క్షణములోనే మీరు ప్రతి ఆశీర్వాదమును పొందుకోగలరు. Now you can be called a son of God. ఇప్పుడే మీరు దేవుని కుమారుడిగా మార్చబడగలరు. You can be called a daughter of God. ఈ క్షణములోనే మీరు దేవుని కుమార్తెగా మార్చబడగలరు. We can gather here and worship God. ఇక్కడే మీరందరూ కూడి దేవుణ్ణి స్తుతించగలరు. We can come here and talk about Him. మీరు ఇక్కడికి వచ్చి ప్రభు గురించి మాట్లాడగలరు. We can come here and feel His presence. మీరు ఇక్కడే ఉండి ఆయన సన్నిధిని అనుభూతి చెందగలరు. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Because a lamb has been given for us. మనము సంతోషించుట కొరకే మన కోసము గొర్రె పిల్ల చనిపోయింది. Hallelujah. హల్లెలూయా. Now the life of the animal could not come back to the believer. ఎందుకంటే ఒక జంతువు యొక్క జీవము వలన ఒక విశ్వాసి తిరిగి జీవాన్ని పొందుకోలేడు. Therefore the blood was just standing there for the believer. ఒక విశ్వాసి కొరకు రక్తము పూయబడి నిలిచి ఉన్నది. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. See, now the worshipper identifying himself with the blood to show the little chemical of the blood. Why? ఇప్పుడు ఆరాధించబడుతున్న ప్రతి ఒక్కడు ఒక రక్తపానవాలు కలిగి ఉండగలిగి అది చెరపలేని సిరాతో రాయబడి ఉన్నట్లుగా ఉన్నది. They had only the blood to show for that time. ఆ సమయంలో వారందరూ రక్షించబడడానికి గల కారణమే రక్తమై ఉన్నది. That is all they could show. అదే చూపించింది. Because the life of the animal could not come back upon the human being. చనిపోయిన యొక్క జంతువు జీవము తిరిగి రాదు గాని ఆ చనిపోయిన గొర్రె కాచిన రక్తమే మన ఆనవాలై ఉన్నది. Because the life of the animal doesn't have a soul. ఎందుకంటే చనిపోయిన జంతువుకి ఆత్మ లేదు. Right? అవునా? Now we have a token in this day. మరి ఈ దినముకు కూడా ఒక ఆనవాలు ఉన్నది, ఒక గుర్తు ఉన్నది. Right? అవునా? We have a token in this day. ఈ దినము కొరకు ఒక ఆనవాలు ఉన్నది. We have a token in our time. మన సమయముకు ఒక గుర్తు ఉన్నది. We have been given a token which is an antitype of that type. మరి ఆ దినము మాదిరి వంటి ఒక ఆనవాలే ఇప్పుడు మనకి ఇవ్వబడినది. They had to show that they had accepted redemption for that night. వారు ఆ రాత్రి ఆ యొక్క రక్తాన్ని చూపించిన కారణాన్ని బట్టే వారు విమోచనను అంగీకరించగలిగారు. And today మరి ఈ రోజు there has got to be something to show that you have accepted the redemption. నువ్వు విమోచించబడిన దానికి విమోచించబడ్డావని చెప్పడానికి ఇప్పుడు నీకు ఒక ఆనవాలు కావాలి. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. It is important, brother. సోదరుడా, ఇది చాలా విలువైనది. It is important, sister. ఇది చాలా ప్రాముఖ్యమైనది. That there be something to identify you with the Lamb of Calvary. కల్వరిలో చనిపోయిన గొర్రె పిల్లతో నీవు గుర్తించబడాలంటే నీకేదో అవసరమై ఉన్నది. The redemption that was bought for us. మన కోసము ఆ విమోచన కొరకు ఏదో తీసుకురాబడింది. The redemption that this message talks about. ఏ విమోచన కొరకైతే ఈ వర్తమానము మాట్లాడుతుందో. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Because we in this message talking about redemption. ఈ వర్తమానములో మనము విమోచన కొరకు ప్రస్తావించుకుంటున్నాం. That we have passed from death unto life. ఈ విమోచన అనగా ఏదో కాదు, మరణము నుండి దాటి జీవములోకి వెళ్ళిపోవుట. That we are ready for the great millennium that is coming. రాబోతున్నటువంటి అతి గొప్ప 1000 ఏళ్ల పాలన కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. That we are ready for the great eternity that is coming. మనము రాబోతున్నటువంటి నిత్యత్వము కొరకు ఎదురు చూస్తున్నాం. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. And that we are on our way to the promised land. ఇప్పుడు మనము వాగ్దాన దేశమునకు వెళ్ళే త్రోవలో ఉన్నాము. There has got to be something to identify us. అయితే మనము దేనితోనూ గుర్తించబడవలసి ఉన్నది. Of that natural token, ఆ భౌతికమైన సూచన, we have been given the supernatural supreme token. వారికి భౌతికమైన ఆనవాలు ఇవ్వబడితే మనకి అతీతమైనటువంటి ఒక గొప్ప ఆనవాలు మనకి ఇవ్వబడింది. All that overshadowed has been given to this generation. మరి ఆ వారికి ఇచ్చిన లాంటిదే వారిది నేడైతే మనకి అసలైనది ఇవ్వబడినది. Has been given the token. మనకు ఒక ఆనవాలు ఇవ్వబడింది. Now ఇప్పుడు we have the Holy Ghost. ఇప్పుడు మనకి ఇవ్వబడిన గుర్తేదో కాదు, పరిశుద్ధాత్మ. Praise God. దేవునికి స్తోత్రం. Now we have the Holy Ghost. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Is our token. అదే మన గుర్తై ఉన్నది. Is our identification. అదే మన గుర్తింపై ఉన్నది. That we have accepted the death of the Lamb. మనము గొర్రె పిల్ల యొక్క మరణమును అంగీకరించామని గుర్తించబడేదే ఆనవాలై ఉన్నది. Today, ఈరోజు it is the Holy Ghost in your life. నీ జీవితంలో ఉన్న పరిశుద్ధాత్మే. I know we are living in a time when people are trying to make
light of the Holy Ghost. నాకు తెలుసు మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామో తెలుసా? పరిశుద్ధాత్మ అంటే ప్రజలందరికీ తేలికైపోయింది, లోకువైపోయింది. You know, they are dismissing it as just a simple, Pentecostal doctrine. పరిశుద్ధాత్మ అంటే ఎవరన్నా ఇప్పుడు ఈ వర్తమానంలో పరిశుద్ధాత్మని ఎంత తేలికగా తీసుకున్నారంటే అది సంఘ శాఖలలో ఉండే చిన్న సిద్ధాంతమే కదా అన్నట్టుగా తేలికగా తీసుకుంటున్నారు. So they have all kinds of ideas of how to receive the Holy Ghost. మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు ఉన్నాయి. They have so many ideas and arguments and whatever. ఎన్నో మాటలు, ఎన్నో వాదనలు పరిశుద్ధాత్మను గురించి ఎన్నో ప్రస్తావిస్తున్నారు. And my question has been, కానీ నా ప్రశ్న ఏమిటంటే, we agree on repentance. మారు మనసు విషయంలో మనం అందరం ఒప్పుకున్నామా? Is that right? నిజమేనా? We agree on the baptism in Jesus' name. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అంటే మనం అందరం అంగీకరించామా? Then why don't we agree on the next part of the same verse? మారు మనసు విషయంలో ఒప్పుకున్నాము, బాప్తిస్మ విషయంలో ఒప్పుకున్నాము, మరి ఎందుకని పరిశుద్ధాత్మ విషయంలో ఒప్పుకోలేకపోతున్నాం? And he shall receive the Holy Ghost. అక్కడ రాయబడిన లేఖనం ఏముంది? ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. For the promise is unto you. ఈ వాగ్దానము మీకును, and to your children, మీ పిల్లలకును, and to your children's children, మీ పిల్లలకును, దూరస్తులందరికీ, to us, to many that are far off, దూరంగా ఉన్న వారికి, even as many as the Lord our God shall call. అనగా ప్రభు పేరట పిలువబడిన వారందరికీ ఈ వాగ్దానము చెల్లును అన్నాడు. My question has been, అయితే నా ప్రశ్న ఏమిటంటే, is the Lord calling today? ఈ రోజు వరకు ప్రభు పిలుస్తున్నాడా? Is the ప్రభు Lord పిలిచే ప్రతి వారని అన్నాడు కదా లేఖనంలో. మరి ఈ రోజు ప్రభు పిలుస్తున్నాడా? Is God calling people today? ఈ రోజు కూడా ప్రభు ప్రజలను పిలవగలుగుతున్నాడా? Are there people that are coming into the kingdom today? ఈ రోజు ప్రభు పిలిస్తే దేవుని రాజ్యములోకి రాగలిగే ప్రజలు ఉన్నారా? Are we preaching the gospel today of salvation? ఈ రోజు రక్షణ గురించిన సునాదము సువార్తమును మేము ప్రకటిస్తున్నామా? Then the prophet say, అయితే ప్రవక్త అన్నాడు కదా, until he stops calling. ఆయన పిలవడము ఆపే వరకు. ఎవరు? The Pentecostal message and power will not cease. ఎవరు పిలవడం? దేవుడు పిలవడం ఆపే వరకు పెంతెకొస్తు యొక్క వర్తమానము గాని, పెంతెకొస్తు యొక్క శక్తి గాని ఎవరు ఆపజాలరు. And he said, ఆయన అన్నాడు, I can show you where it started. అది ఎక్కడ ప్రారంభమైందో చూపించగలను. You show me where it stopped. అయితే ప్రవక్త అడిగాడు, ఎక్కడ ప్రారంభమైందో చూపించగలరు కానీ అది ఎక్కడ ముగించబడుతుందో చూపించండి అని అడిగాడు. ఎవడు చెప్పగలడు? Where? ఎప్పుడు? ఎవడు? ప్రభు పిలవడం ఆగుతాడా? And he was still talking about it in November, December of 1965. 1965 సంవత్సరము నవంబర్ డిసెంబర్ నెలలో ఆయన మాట్లాడుతున్నాడు. So where do you say he stopped in 1963? ఎప్పుడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. 1963లోనే ప్రభు పిలవడం మానేశాడని ఎక్కడుంది చెప్పించండి నాకు. But the same devil of deception అప్పుడు మోసం చేయాలనుకున్న అదే దయ్యం must deceive people away. ప్రజలను ఆనాటి నుండే మోసం చేస్తానే ఉన్నాడు వాడు. He knows where life is. He knows where life is. ఎక్కడ జీవం ఉంటదో వాడికి తెలుసు. He knows where redemption is. విమోచన ఎక్కడ జరుగుద్దో వాడికి తెలుసు. He knows where the secret is. రహస్యం ఎక్కడుందో వాడికి తెలుసు. He knows where the identification is. ప్రజలకు కావాల్సిన గుర్తింపు ఎక్కడుందో వాడికి తెలుసు. Therefore, instead of you receiving the identification, అందుకే నిన్ను గుర్తింపబడకోకుండా he brings explanations. వాడు ఇలాంటి కథలన్నీ తీసుకొచ్చి నిన్ను మోసం చేస్తున్నాడు. They could not, go and explain, I'm a Jew, I'm circumcised, I can bring you my family history. మీరు చెప్పలేరు. I'm a Jew, I'm a son of Jacob, and my tribe is Benjamin, or my tribe is, I don't know, whatever, Manasseh, or Gad, or Reuben. ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను పరిశుద్ధుడిని, నేను సున్నతి పొందాను, నేను యూదుడిని, భక్తిపరుణ్ణి, నేను బెంజమిన్ గోత్రికుణ్ణి, మనష్షే గోత్రికుణ్ణి, ఫలానా గోత్రం చెందినవాడిని, నాకు దేవుడు ఎవడో నాకు తెలుసు, విమోచన అంటే ఏంటో తెలుసు అని దేవుడికి ఎవడో పాఠం చెప్పలేడు. That didn't matter. అది కాదండి అవసరమైంది. What the angel wanted to see, మరణ దూతకు కావలసింది నువ్వు చెప్పేది కాదు, నీ ఆడికి మరణ దూతకు కంటికి కనపడాల్సింది రక్తపానవాలు. blood on the posts, గుమ్మముల మీద రక్తపు మరక ఉండాలి.
Today, మరి ఈ రోజు I don't care how much we say, God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, that he gave his only begotten son, తన ప్రియమైన కుమారుని మన కొరకు ఇచ్చాడు. that whoever believes in him shall not perish. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు మరణించడు, నాశనం అవడు. That is true. అది నిజమే. But the question is, అంతవరకు నిజమే. What? కానీ ప్రశ్న ఏంటి? what identifies you with the death of Christ at Calvary? కల్వరిలో క్రీస్తు పొందిన మరణముతో నీకు గుర్తించబడిన ఆనవాలు నీ దగ్గర ఏమైనా ఉందా? I don't want to hear explanations. మీ సాకులేవి నేను వినదలుచుకోలేదు. And this is not even about doctrines. ఇది సిద్ధాంతాల గురించి అసలే కాదు. No, this is not about teachings. ఇది బోధల గురించి అసలే కాదు. You teach what you want. నీకు ఏది కావాలో అది బోధించుకో. You have the doctrine you want. నీకు కావలసిన సిద్ధాంతాన్ని నువ్వు చెప్పుకో. But when the angel of death comes, కానీ మరణ దూత వచ్చినప్పుడు he will only recognize the identification. మరణ దూత వచ్చినప్పుడు నిన్ను అడిగేది నీ సిద్ధాంతం ఏంటి, నీ కట్టుబడులు ఏంటి అని అడగదు. నీకు రక్తపానవాలు ఉందా లేదా అని అడుగుతాడు. Praise God. దేవునికి స్తోత్రం కలుగును గాక. All right. అవునా? All that foreshadowed has been given to this generation has been given the token. ఎందుకంటే ఆ తరమునకు ఆ యుగమునకు దేవుడు వారికి ఆనవాలు ఎలాగిచ్చాడో ఈ తరమునకు ఈ దినమునకు కూడా దేవుడు ఒక ఆనవాలు ఇచ్చాడు. Now we have the Holy Ghost. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Is our token. అదే మన గుర్తై ఉన్నది. It is our identification that we have accepted the death of the lamb. గొర్రెపిల్ల యొక్క మరణమును మనం అంగీకరించామని చెప్పడానికి ఇవ్వబడిన ఆనవాలే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. Not only was Jesus just a human life to come back on us, ఎందుకంటే ప్రభు అయిన యేసే మనుషుల యొక్క రూపములోనికి వారి జీవముగా వచ్చాడు. but it was God himself manifested in the flesh. ఇప్పుడు శరీరములో వచ్చిన యేసు ఎవరో కాదు, దేవుడే మానవుడిగా వ్యక్తపరచబడ్డాడు. That brought us back. ఇప్పుడు ఆ రక్తమే తిరిగి వచ్చింది. That brought back upon us the adoption of sons. ఇప్పుడు ఆ రక్తము రావడం వలన మనకు జరిగిన ఆనవాలు ఏంటంటే మనలను దత్తపుత్రులుగా మార్చింది. That now we are the sons and daughters of God. ఇప్పుడు మనం ఎవరనుకున్నారు? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయి ఉన్నాం మనం. Now listen to me. ఇప్పుడు వినండి. The death of Jesus Christ యేసుక్రీస్తు యొక్క మరణం was not to bring denominations and teachings and things like that. యేసుక్రీస్తు మరణము సంఘ శాఖల్ని తప్పుడు బోధల గురించి కాదండి. But it was to bring back to us a way back to our position. మన స్థానములో మనము నిలబడడానికి As sons and daughters of God. మనము దేవుని కుమారుడు దేవుని కుమార్తె స్థానములో నిలబెట్టడానికే క్రీస్తు యేసు సిలువలో మరణం పొందాల్సి వచ్చింది. We lost our position. ఒకప్పుడు మనం స్థానాన్ని కోల్పోయాం. We lost our sonship. మన కుమారత్వాన్ని కోల్పోయాం. We lost our relationship. మన బంధాన్ని కోల్పోయాం. We lost our fellowship. మన సహవాసాన్ని కోల్పోగొట్టుకున్నాం. And when Jesus comes, కానీ యేసు ఎప్పుడైతే వచ్చాడో he comes to restore us back to our fellowship with the Father. పడిపోయిన మనలను కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడానికే క్రీస్తు యేసు సిలువ వరకు వచ్చాడు ఆయన. And our relationship with him. ఆయన రాబట్టే మరలా మనం ఆయనతో కలుసుకోగలిగాం. And our possession in his kingdom. ఆయన రాబట్టే ఆయన రాజ్యములో మన స్థానములో నిలబడగలిగాం. All right. హల్లెలూయా. He was not coming that we begin arguments for 2000 years. ఆయన తిరిగి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఎలాంటి గొడవలు ఉన్నాయో అలాంటి గొడవలు పెట్టుకోవడానికి కాదు తిరిగి వచ్చింది ఆయన. And this message ఈ వర్తమానము has come to remind us the same. తిరిగి వచ్చి మనకు జ్ఞాపకం చేయడానికే వచ్చింది. This message ఈ వర్తమానము is supposed to be taking us back to our sonship. ఈ వర్తమానమే తిరిగి మనలను కుమారుల యొక్క స్థానములో నిలబెడుతుంది. At the end of it, ఈ వర్తమానము చివర్లో, and that's why the prophet said it is not going to produce a denomination. ప్రవక్త అన్నాడు ఈ వర్తమానములో చివరికి తేలే ఫలితార్థము సంఘ శాఖలు కాదు. Why is it not going to produce a denomination? ఎందుకు ఒక సంఘ శాఖను ఈ వర్తమానములో చివరిలో పుట్టదు? Because this message ఎందుకంటే ఈ వర్తమానము can produce only one thing. ఒక్క విషయాన్ని మాత్రమే ఉత్పత్తి చేయబోతుంది. And that is sons and daughters of God. ఈ వర్తమానము వలన చివరికి తేలే ఫలితార్థం ఏంటో తెలుసా? దేవుని కుమారుడు దేవుని కుమార్తె. Nothing else. మిగతా ఏమీ రావు. If you are thinking about movements, నువ్వు ఒకవేళ కదలికల గురించి మాట్లాడుకుంటే, if you are thinking about territories, నువ్వు అనుకుంటున్నావా
territories, నీవు అనుకుంటున్నావా ఈ Yeah. సామ్రాజ్యాలన్నీ, if you are thinking about groups, లేకపోతే గుంపులుగా వస్తారనుకుంటున్నావా, if you are thinking about followings, లేకపోతే మనుషులు Yeah. వెంబడించే వారు you have ఉంటారనుకుంటున్నావా, missed the mark. నీవు నీ గురి తప్పిపోయావు. This message is about sonship. ఈ వర్తమానము నిన్ను కుమారుడిగా కుమార్తెగా నిలబెట్టడానికే వచ్చింది. It's about redemption. ఇది నీ విమోచించడానికే వచ్చింది. It's about relationship with నిన్ను God. తిరిగి దేవునితో కలపడానికే వాక్యం వచ్చింది. It's about our restoration or our fellowship. మనం పోగొట్టుకున్న సహవాసాన్ని పునరావృతం చేయడానికే ఈ వర్తమానం వచ్చింది. That's the reason, Brother Branham. I think when we had the tapes, ఆ కారణం చేత మీరు టేప్స్ విన్నప్పుడు సోదరుడు బ్రెన్నం అంటాడు, you see, at the back of one of the tapes, ఒక టేప్ ఒక వెనకాల ఇలా ఉంటది, it was written, ఇలా రాయబడి ఉంటది, not at any one time do I bring a message to the people that they might join my organization. నా సంఘములో మీరు జాయిన్ అవ్వండి అని మాట ప్రవక్త యొక్క టేపులలో ఎప్పుడు ఎక్కడ చెప్పలేదని ఏ వర్తమానము వెనక కూడా రాయబడలేదు. Oh, my church. నా సంఘముతో కూడా Oh, చెప్పలేదు be ఆయన. my followers. నన్ను వెంబడించే వారిని కూడా ఆయన చెప్పలేదు. Can we read that? చదువుదాం ఒకసారి, అర్థమైందా మీకు? ప్రవక్త చెప్పిన వర్తమానాలలో ఎక్కడ కూడా మీరు నా సంఘంలో జాయిన్ అవ్వండి, నా కుటుంబంలో జాయిన్ అవ్వండి, నా సంస్థలో జాయిన్ అవ్వండి అని ప్రవక్త ఎప్పుడు చెప్పలేదు. I hope I get it. Oh my. If I don't find it, now, not for one moment do I bring a message to the people that they may follow me. నేను చెప్పిన ఏ వర్తమానములలో కూడా నన్ను వెంబడించమని నేను ఎన్నడూ ప్రజలకు చెప్పలేదు. So, if you are looking for a following, మరి ప్రవక్తే నన్ను వెంబడించొద్దని చెప్పుకుంటే మరి ఇప్పుడు వెంబడించమని ఎలా చెప్పగలుగుతున్నారు ప్రసంగికులు? where are you taking the people after they follow you? మరి నిన్ను వెంబడించిన తర్వాత చివరికి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నావు? Right? అవునా? Or join my church, లేదా నా సంఘములో జాయిన్ అవ్వండి అని చెప్పలేదు, or start some fellowship and organization. లేదా ఒక గుంపును మీరు మరలా ఒక సహవాసాన్ని ప్రారంభించండి అని చెప్పలేదు ఆయన. Sometimes you hear people say, I'm going to start a church. కొంతమంది కొన్నిసార్లు అంటారు, నేను పలానా స్థలములో సంఘాన్ని ప్రారంభించబోతున్నానని, I'm going to start my own church. నా సంఘాన్ని నేను కట్టుకుంటున్నానంటారు. Then do what with it? అప్పుడు నేను అడుగుతున్నాను, అసలు సంఘాన్ని కట్టుకుని నువ్వేం చేద్దామని? It is good, it is your church. నీ సంఘం అని అనిపించుకోవడంలో తప్పు లేదు, కానీ You're going to start your own church. సరే నీ సొంత సంఘాన్ని నువ్వు ప్రారంభించుకో, కానీ చివరికి ఏం చేద్దామని? I'm sorry because you're not ministers, all of you. నన్ను క్షమించండి, మీరు అందరూ సేవకులు కాదు కదా, కానీ క్షమించండి. I should be talking to ministers about that. Join my church or start some fellowship or some లేదా నా organization. సంఘంలో జాయిన్ అవ్వండి, No, but సహవాసాన్ని this ప్రారంభించండి is అని what నేను ఎప్పుడు చెప్పలేదు. I'm looking for this. I have never done that and will never do that now. నేను ఎప్పుడు చేయలేదు, ఎన్నటికీ చెప్పలేను. I have no interest in those things. ఆ విషయముల మీద నాకు ఆసక్తి లేదు. But I do have an interest in the things of God and people. కానీ దేవుని ప్రజల విషయంలో మాత్రం నేను శ్రద్ధ కలిగి ఉన్నాను. And if I can accomplish just one thing, I will be satisfied. నేను అందులో ఆ విషయములలో ఒక్కదాని వలన నేను నెరవేర్చగలిగితే నేను సంతృప్తి చెందుతానన్నాడు. That one thing is to see established a true spiritual relationship between God and man. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, మనకి ఈ దినమున అవసరమైంది ఏంటంటే దేవునితో పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి పొందుకొనుటయే మనం ఇప్పుడు అవసరమైనది. So this message కాబట్టి వర్తమానము is about a true relationship, a true spiritual relationship నిజమైన ఆత్మ సంబంధమైన సంబంధము కోసం మాట్లాడుతుంది. between God and man. దేవునికి మానవునికి మధ్యలో.
we're not forming a denomination. మనము సంఘ శాఖగా మారిపోకూడదు. That's why there is no reason to fight. ఆ కారణము చేతనే పోరాటాలకు తావివ్వకూడదు. I don't understand why we are so divided. అందుకే భేదములకు మనము తావివ్వకూడదు. Is your motive like ours? ఎందుకంటే అందరూ అనుకుంటారు మేం చెప్పిందే వినాలి, మేం చెప్పిందే చెయ్యాలని. Is your mission like the prophets? నీవు నిజముగా వర్తమానాన్ని వెంబడించేవాడవైతే ప్రవక్తలాగే ఉండాలి కదా. Then why are we so divided? మరి ప్రవక్త చెప్పింది కానప్పుడే అక్కడ విభేదాలు వస్తాయి. If I can accomplish just one thing, I'll be satisfied. ప్రజల విషయంలో, దేవుని విషయంలో ఒక్కటి నేను నెరవేర్చగలిగిన తృప్తి చెందుతాను. That one thing is to see established a true spiritual relationship between God and men. ఆ ఒక్క విషయం ఏదో కాదు, మానవునికి దేవునికి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి ఆత్మ సంబంధమైన దాన్ని అంటు కట్టడం లేదా కలపడమే నా బాధ్యత. Wherein men become new creations in Christ. అప్పుడు ప్రతి మనుష్యుడు క్రీస్తు యేసులో నూతన సృష్టిగా మార్పు చెందుతాడు. Filled with His Spirit. తన ఆత్మతో ప్రతి నరుడు నింపబడతాడు. You got to be filled with His Spirit. సహోదరుడా, మీలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. And we don't mince words when we say that. మేము ఆ విషయాలు చెప్పినప్పుడు we make our words very clear. మేము చెప్పేటప్పుడు మా మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. When we say that, మనము చెప్తాం that you must be filled with His Spirit. మీరు ఆయన ఆత్మతో నింపబడాలి. And live according to His word. ఆయన వాక్య ప్రకారంగా జీవించండి. Because without His Spirit, the Bible says, ఆయన ఆత్మ లేకుండా బైబిల్ సెలవిస్తుంది, he that has not the Spirit of Christ is none of His. క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాదు. And then he said in the church ages, ఆయన సంఘకాలాల్లో చెప్పాడు, people come as far as water, as far as repentance and stop. మరియు చాలా మంది ప్రవక్త అంటాడు 7 సంఘకాలాల్లో ప్రజలు మారు మనసు దాకా వచ్చి ఆగిపోతారంట. People go as far as water baptism and stop. నీటి మూలంగా బాప్తిసం పొంది అక్కడే ఆగిపోతారంట. They do not go on and receive the Holy Ghost. ఆ తర్వాత వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకోలేకుండా ఉన్నారు. You know, that is where explanations begin. అక్కడే అనేకమైనటువంటి సాకులు ప్రారంభమవుతాయి. You know, నీకు తెలుసా, when we believe the message, మేము వర్తమానం నమ్మినప్పుడు, you know, నీకు తెలుసా, when the 7 angels came, 7 దూతలు వచ్చాయని, you know, నీకు తెలుసా, after the revelation of the 7 seals, 7 ముద్రల ప్రత్యక్షత తర్వాత, you know, నీకు తెలుసా. but there is nowhere you quote that. కానీ ప్రవక్త ఎప్పుడు అలా చెప్పలేదే. From 1949 or 1947 to 1965, 1947 నుండి 1965 వరకు కూడా, as late as December and November of 1965, 1965 సంవత్సరము నవంబర్ నెల వరకు కూడా, in the last few messages, ఆ చివరి మెసేజ్లలో వర్తమానాలలో he still talked about it the same way. ఆయన ఎల్లప్పుడూ ఒకేలాగే మాట్లాడేవాడు. You cannot make light of it. నీవు దానిలో నుండి ఏది తీయలేవు. ప్రవక్త చెప్పిన దానిలో నుండి ఏది కొట్టివేయలేవు. You got to be identified. You got to be identified. మీరు ఖచ్చితంగా విమోచించబడుటకు గుర్తింపబడాలి. Praise God. దేవునికి స్తోత్రం. You got to be identified. మీరు గుర్తించబడాలి. See? Not only was Jesus a human life to come back on us, but it was God Himself manifested in the flesh. మన జీవితంలో తిరిగి రావాల్సింది ప్రభు ఒక్కడే, అదే క్రీస్తు ఒక్కడే కాదండి, యేసు ఒక్కడే కాదండి, దేవుడే, వాక్య రూపమయ్యున్న దేవుడే మన శరీరములో శరీరధారిగా మారాలి. That brought back upon us the adoption of sons. అలా జరిగినప్పుడే మనము దత్తపుత్రులమై ఉంటాము. That now we are the sons and daughters of God. ఇప్పుడు ఆయన క్రీస్తు రాబట్టే మనం ఆయన కుమారుడు కుమార్తెలమై ఉన్నాం. That is the token. అదే మన ఆనవాలై ఉంది. It is our identification of the Passover. అదే మన పస్కా యొక్క గుర్తింపై ఉన్నది. That is the identification of the Passover. అదే మన పస్కా యొక్క గుర్తింపై ఉన్నది. Listen. వినండి. It is our identification that we have believed God and God has accepted us. మనము దేవుణ్ణి నమ్మామని, దేవుడు మనల్ని అంగీకరించాడని చెప్పే గుర్తింపే ఆ పరిశుద్ధాత్మ ఆనవాలై ఉన్నది. Right? సరేనా?
It is our identification that we have believed God. మనము దేవుని నమ్ముతున్నామన్న గుర్తింపే. And God has accepted us. దేవుడు మనల్ని అంగీకరించాడన్న దాన్ని చెప్పడానికే. God has to say that He has accepted you. దేవుడే చెప్పాలి నేను మిమ్మల్ని అంగీకరించానని. If He died for you, ఆయన నిజంగా నీ కొరకే చనిపోతే what is easier? ఏది సులువు చెప్పండి. Is it to die or to show that He died? కాబట్టి ఇప్పుడు ఆయన చనిపోయాడని చెప్పడం సులువా, లేకపోతే చనిపోయినట్టు నిజంగానే ఆయన చూపించడం గొప్పదా? You want to tell me that Jesus was shedding drops of blood in Gethsemane for you? మీరు నమ్మాలంటే ఇప్పుడు మీరు నన్నేమని అడుగుతారు? క్రీస్తు నా కొరకే చనిపోయాడన్న చెప్తున్నావు కదా, ఆయన కారుచున్న రక్తపు బొట్టు నాకు చూపించని మీరు అడగలరా? Go through that pain and distress. ఆయన పడ్డ బాధ, ఆయన ఏడ్చిన దుఃఖము, redeeming you, ఆయన పడిన శ్రమ, అది నువ్వు నమ్మలేవా? To the extent he was praying and saying, ఆయన ఇంకా ప్రార్థన చేసుకుంటూ చెప్పాడు, that if it were possible, Father, ఆయన తండ్రితో ప్రార్థించాడు, తండ్రి నీ చిత్తమైతే This ఈ cup, పాత్ర నా యొద్ద నుండి తప్పించు ప్రభు అని అడిగాడు. that this cup may pass over me, ఈ యొక్క గిన్నె నా నుండి తొలగించు ప్రభు అని అడిగాడు. but let thy will be done. కానీ చివర్లో అన్నాడు నీ చిత్తమే జరుగును గాక. You are making light of it today. ఈ రోజు నీ కొరకు దేవుడు అంత శ్రమ పడితే And Jesus నువ్వు ఎంత had- తేలిగ్గా తీసుకుంటున్నావు దాన్ని. Before he even died, he had to sweat blood. ఆయన చనిపోయేటప్పుడు కూడా, చనిపోక ముందు కూడా ఆయన చెమటను రక్తముగా మార్చి కార్చాడు. And then you think it was easy? అదంత సులువైన కార్యం కాదండి. Oh my. It's our identification అదే మన గుర్తింపు అయి ఉన్నది. of the Passover. It's our identification that we have believed God. మనము దేవుని నమ్మామని చెప్పడానికే బలి అయిన పస్కాయే మన ఆనవాలై ఉన్నది. Back there, they didn't have the gospel as we have it today. ఆ రోజు సువార్త ప్రకటింపబడినట్లు ఈ రోజు సువార్త అంత ఈజీగా ప్రకటింపబడట్లేదు. It was taught in forms and it went through rituals. ఎందుకంటే ఆ దినమున సువార్త ప్రకటించబడింది, Because the Holy Spirit wasn't given. పరిశుద్ధాత్మ అప్పటికి ఇంకా అందించబడలేదు. But today, కానీ ఈ రోజున, right today, అయితే ఈ రోజున we have the substance. మనకి పదార్థం ఉన్నది, లేదా పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనకున్నది. Is the substance. So we have the substance. విశ్వాసమే మన పదార్థం అయి ఉన్నది. We don't just have the form మనకి రూపం మాత్రమే లేదండి, or just the chemicals. లేదో కెమికల్స్ లేవండి. You could not have the blood of Jesus Christ and apply it on every heart. ఏదో ప్రతి గుండె మీద యేసు ప్రభు యొక్క రక్తపానవాలు ఉన్నది. But కానీ God sent back the Holy Ghost. ఆనవాలుగా మాత్రమే మిగిలిపోలేదు. దేవుడు నిన్ను నమ్మి ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. God sent back the Holy Ghost. తిరిగి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని పంపించాడు. That is the token was upon the human in the human heart. అదే మానవ హృదయాలలో ఉండవలసినటువంటి పరిశుద్ధాత్మ గురుతై ఉన్నది. Right? God sent back the Holy Ghost. దేవుడే తిరిగి పరిశుద్ధాత్మను పంపాడు. That is the token was upon the human heart. అదే మానవ హృదయాలలో ఉండవలసినటువంటి గురుతై ఉన్నది. And that is your identification that you have accepted God's plan. దేవుని యొక్క ప్రణాళికను ఒప్పుకున్నావని చెప్పేదే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఆనవాలై ఉన్నది. Because you must accept God's plan. ఎందుకంటే నువ్వు దేవుని ప్రణాళికను ఒప్పుకోవాలి. And when you accept God's plan, నీవు దేవుని ప్రణాళికను ఒప్పుకున్నప్పుడు He gives you an identification ఆయన నీకు ఒక ఆనవాలు గుర్తించడానికి ఇస్తాడు. to show that you have accepted the plan. దేవుని యొక్క ప్రణాళికను నువ్వు ఒప్పుకున్నావని ఆ ఆనవాలే గుర్తిస్తుంది. You have met Jehovah's requirements. నీ యెహోవా యొక్క కార్యములను నీవు చేరుకున్నావు. Now listen, ఇప్పుడు వినండి, He met them for you at Calvary. మీ కోసమే ఆయన కల్వరిలోకి వెళ్ళాడు. God met the requirements for you at Calvary. మీరు చేయవలసిన సమస్తాన్ని కూడా దేవుడు Right. సిలువలో చేసి చూపించాడు. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. He met them for you at Calvary. నీవు చేయాల్సిన ప్రతిదీ సిలువలో ఆయన చేసి చూపించాడు. And you నీవు have met them on your knees. ఆయన నీవు చేయాల్సిన దాన్ని కల్వరిలో చేస్తే You need to ఆయన చేసిన దాన్ని నీవు మోకాళ్ళ మీద అనుభవిస్తావు. You need to make a trip to Calvary నీవు కల్వరి చేయగలవా? కల్వరిలోకి నువ్వు వెళ్ళగలవా? and accept the blood ఆయన రక్తం కార్చినట్టు నువ్వు చేసి అంగీకరించగలవా? and accept the sacrifice. ఆ బలిగా నువ్వు మార్చబడగలవా?
See, but that trip, God made it the shortest trip you can ever make. కానీ నువ్వెన్నడూ చెయ్యలేని దానిని ప్రభువు చేసి చూపించాడు. Because he says, ఎందుకంటే ఆయన అన్నాడు, he met the requirements for you at Calvary. నీవు చేయాల్సిన ప్రతి దాన్ని కల్వరిలో చేసిన తర్వాత And now you meet them on your knees. అవన్నీ నువ్వు పొందుకోవాలంటే నువ్వు Where మోకరించాలి. you come to Calvary on your knees. నీ మోకాళ్ళే నీ కల్వరై ఉంది. Lord, I accept the blood. నువ్వు చెప్పాల్సింది ఒకటే, ప్రభువా నేను అంగీకరిస్తున్నాను, I accept redemption. నేను విమోచనను ఒప్పుకుంటున్నాను, I accept the salvation. నేను రక్షణను అంగీకరిస్తున్నాను. And when you do that on your knees, నీవు మోకరించి అడిగినప్పుడు God sends down the Holy Ghost upon you ఆ క్షణములోనే నీ మీదకి దేవుడు పరిశుద్ధాత్మను పంపుతాడు. to say that you have accepted his sacrifice అప్పుడు ఆయన అంటాడు, నీవు అంగీకరించబడ్డావు, and that he has now accepted you. నీవు ఆయనను ఒప్పుకున్నందుకు ఆయన నిన్ను అంగీకరిస్తాడు. Nothing else can do it except the Holy Ghost. పరిశుద్ధాత్మను ఒప్పుకోకుండా నువ్వు ఏది చేయలేవు. Whatever you do, నువ్వు ఏది చేసినా you must receive the Holy Ghost. నువ్వు ఖచ్చితంగా ఏదైనా చెయ్యి, కానీ పరిశుద్ధాత్మను మాత్రం However many పొందుకోండి. years you stay in the church, ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండగలుగుతారు పరిశుద్ధాత్మ you లేకుండా? must receive the Holy Ghost. ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోండి. He met the requirements for you at Calvary, నీవు చేయాల్సిన సమస్తమును ఆయన చేశాడు కల్వరిలో. and you have met them on your knees. ఇప్పుడు నీవు వాటన్నిటిని నీవు మోకరించి And పొందుకోగలవు. God has given you the token, the sign, దేవుడు నీకు సూచనగా ఒక గుర్తు ఇచ్చాడు. the return of the Holy Spirit upon Christ is in you, క్రీస్తు యేసు మీద ఉన్నటువంటి అదే పరిశుద్ధాత్మ తిరిగి ఇప్పుడు నీ లోపలికి వచ్చింది. and a guarantee identification of his life. ఇప్పుడు ఆయన జీవమే నీలో ఉన్నదిగా గుర్తించబడాలి. Death, burial, and resurrection. భూమి మీద ఆయన సమాధి, పాతి పెట్టబడము, చనిపోవడము, పాతి పెట్టబడము, తిరిగి లేవడము, Alive forevermore. ఆయన యుగయుగములు జీవించుచున్నాడు. Now, in the believing church, ఇప్పుడు విశ్వసించిన సంఘములో it is a positive token. అది ఒక నమ్మగలిగినటువంటి సూచన, గుర్తై ఉన్నది. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. See? Yeah, that's the token that identifies us as believers in this day. ఈ దినమున నమ్ముచున్న ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మయే ఆనవాలై ఉన్నది. And Brother Branham says, ప్రొక్త బ్రెన్నాం అంటాడు, when the Chinese went to America, ఒక చైనా వాళ్ళు కొంతమంది అమెరికా వెళ్ళినప్పుడు they opened laundry shops. ఒక ఇస్త్రీ లేదా బట్టలు కుట్టే షాప్ ఒకటి అక్కడ ఓపెన్ చేశారు. You take your clothes there for అప్పుడు cleaning. అప్పుడు మీరు ఆ చైనా వాడి దగ్గరికి మీరు వస్త్రాన్ని పట్టుకెళ్తే, But the Chinese did not speak English. అప్పటికి చైనా వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడేవారు కాదు. They did not know how to communicate. ఎలా సంభాషించాలో వాళ్ళకి తెలియలేదు. So you brought your clothes. అప్పుడు నీ బట్టలు తీసుకుని అక్కడికి వచ్చినప్పుడు You take a piece of paper వాడు ఒక కాగితం ముక్క చింపినట్టు కొంత వస్త్రం ముక్కను కత్తిరించేవాడు. and tear it in a certain way. మరి దాన్ని ఒక ప్రత్యేక రీతిలో He చింపేవాడు. gives you one piece, ఇలా ఒక కత్తిరించిన మొక్కనేమో బట్టలు కలగబడిన వాడికి ఇచ్చి, and he is left with the other piece. మిగిలిన మొక్కను వాడి దగ్గర పెట్టుకునేవాడు. All right? అవునా? Now, when you come back to claim your belongings, ఇప్పుడు నీవిచ్చిన బట్టల్ని తిరిగి నువ్వు తీసుకోవడానికి వచ్చినప్పుడు those two pieces must dovetail. నీ దగ్గర ఉన్న మొక్క వాడి దగ్గర ఉన్న మొక్క సమానంగా ఉండాలి. They must fit exactly. వాడు కత్తిరించిన పద్ధతే అతకబడాలి. Right? And if they don't dovetail just exactly right, ఒకవేళ కత్తిరించిన ప్రకారంగా కానీ అది అతకబడకపోతే you couldn't impersonate it in any way, నువ్వు ఏ విధంగా కూడా వాడిని మోసం చేయలేవు. because he had one piece ఎందుకంటే ఒక మొక్క వాడి దగ్గర ఉంది, and you had the other one. మిగిలిన మొక్క నీ దగ్గర ఉంది. Right? అవునా? Then you had a right to claim what was yours. అప్పుడు రెండు అతకబడితేనే నీకు చెందవలసిన దానిని వాడు తిరిగి నీకు ఇస్తాడు. When you came to the Chinese laundry, ఒక చైనా వాడి యొక్క ఇస్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు he did not want explanations. ఆయనకు ఏమి వెండో, నువ్వు చెప్పింది ఏది వెండో. You know, I brought here a blue suit. నువ్వు చెప్తావు, ఎన్నైనా చెప్తావు. వాడు చెప్పాడు అమెరికా వాడు, నేను నీలం రంగు సూట్ తెచ్చాను, I brought here a black suit. నేను నల్లపు రంగు సూట్ తెచ్చాను, You know, I brought here a gray suit. నేను గ్రే కలర్ సూట్ తెచ్చి ఇచ్చాను. He says, no, I don't understand. అడే అంటాడు, నాకు నువ్వు చెప్పేది ఏం అర్థం అవుతలేదయ్యా, కాగితం మొక్క చూపించు నాకు అంటాడు. Show me the paper. కాగితం చూపించు, కత్తిరించి ఇచ్చిన మొక్క చూపించు నాకు. And when you brought your paper, ఎప్పుడైతే నీ కాగితం మొక్క నువ్వు పట్టుకెళ్తావో, and his paper, ఆడి దగ్గర ఉన్నది నీ దగ్గర ఉన్నది they should dovetail. రెండు అతకాలి. End to end.
కొన నుండి అంటే పై నుండి అంచు వరకు అతకబడాలి. This is 1964. అది 1964లో ప్రవక్త చెప్పిన మాట. You can't write it off. ఇప్పుడు ఎవరు ప్రయత్నాలు చేయకండి. Right? అవునా? And if it no, then you had a right to claim what was yours. నీకు చెందినది నీకు కావాలంటే ఆ తెంపి ఇచ్చిన ఆ కాగితం మొక్క నువ్వు ఇవ్వాలి. And then you have got what belonged to you. అది ఇస్తేనే నీకు చెందినవి నీ చేతికి ఇవ్వబడతాయి. When you possess the other part of the contract. నీవు అవతల వ్యక్తి దగ్గరున్న మొక్కతో నీ దగ్గరున్న మొక్క అతకబడితేనే మీ ఒప్పందము కుదర్చబడి నీకు చెందినవి తిరిగి నీకు ఇస్తాడు. So is it tonight? కాబట్టి రాత్రి when we got the other part of the contract, మనము కూడా ఇతర అవతల వ్యక్తితో మనము బంధము కలిగి ఉన్నప్పుడు, when God tore his son into two, దేవుడు తన కుమారుని రెండుగా చీల్చాడు. at Calvary, కల్వరిలో క్రీస్తును రెండుగా చీల్చాడు. taking the body up for a sacrifice, కుమారుని యొక్క దేహమునేమో ఆయన తీసుకెళ్ళాడు, and sent down the spirit upon us, కుమారునిలో ఉన్న ఆత్మేమో మీ కొరకు పంపించాడు. that once lived in a man Jesus. ఎప్పుడైతే యేసు పాతి పెట్టబడ్డాడో, okay, as an identification, right? అవునా? As an identification, ఒక గుర్తింపుగా that we are part of the contract. మనము ఆ ఒప్పందములో సంబంధము కలిగి ఉన్నాం. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. God tore his son into at Calvary, taking the body up for a sacrifice, and sent the spirit down to us that once lived in a man Jesus. కల్వరి శిలువలో సమాధి చేయబడిన యేసుక్రీస్తు యొక్క దేహమునేమో దేవుడు తీసుకుని ఆయనలో ఉన్నటువంటి ఆత్మనేమో మనకిచ్చి, ఒక దినమునే మనం అందరము కలిసినప్పుడు సమాధిలో నుండి యేసును లేపిన ఆత్మ మనలను కూడా తిరిగి లేపగలుగుతుంది. That same God is unveiled tonight in the form of the Holy Ghost. ఎందుకంటే సమాధిలో ఉన్న దేవుడే ఈ రోజు మన మధ్యలో పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. The two pieces has to come together. ఆ చేల్చబడిన రెండు ముక్కలు ఒక్కటవ్వాలి. Then you are part of the contract. అలా అతకబడితేనే మీరు ఆ ఒప్పందములో పాలి భాగస్థులవుతారు. There is a sacrifice for you, మీ కొరకు ఒక బలి అర్పణ ఉందా? and there is the identification, the spirit for your identification. మీ కొరకు ఒక గుర్తింపు కలిగినది ఒకటి ఉన్నదా? ఒక గుర్తు మీకున్నదా? Whatever you do, నువ్వు ఏది చేసినా you must get that identification. నువ్వు ఏదైనా చేసి ఆ గుర్తింపును సంపాదించుకోండి. It is not a doctrine. అదొక సిద్ధాంతం కాదు. It is not a teaching. అది ఒక బోధ కాదు. It is not a movement. అది కదలికలు కాదు. It is a relationship between you and God. అది నీకును దేవునికి మధ్య ఉన్న సంబంధము. Identified to you by the Holy Ghost. పరిశుద్ధాత్మ చేత మీరందరూ గుర్తించబడండి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ అంటుంది, that the Spirit itself beareth witness with our spirit, మన ఆత్మతో ఆయన ఆత్మ సాక్ష్యం ఇచ్చుచున్నది, that we are the children of God. మనము దేవుని పిల్లలై ఉన్నామని ఆత్మ తన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నది. That's the only way we can be identified with our sacrifice. మన బలి అర్పణతో మనము అంగీకరించబడగలిగిన ఏకైక గుర్తింపే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. That's the only way we can be identified with our sacrifice. And whatever we are celebrating tonight, ఈ రాత్రి మనం ఏదైతే జరుపుకుంటున్నామో ఇదంతటికి కారణం ఏంటంటే మనము ఆయనతో గుర్తించబడ్డామనే రుజువే ఈ రాత్రి ప్రభు రాత్రి భోజనం అయ్యున్నది. he said, unless you eat the flesh of the Son of Man, ఆయన అన్నాడు, నా శరీరమును తిని or drink the blood of the Son of Man, మనిషి కుమారుని యొక్క నా రక్తము మీరు త్రాగితేనే కానీ మీరు నాలో పాలి భాగస్తులు కాలేరు అన్నాడు. there is no life in you. నీ లోపల జీవం ఉండదు అన్నాడు. And he was signifying about the Holy Spirit that would come upon the people. మీరు అలా చేసినప్పుడే పరిశుద్ధాత్ముడు మీ మీద ఆవరించి ఉంటాడు. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. The Lord bless you దేవుడు మిమ్మల్ని దీవించును గాక. as you celebrate communion tonight. ఈ రాత్రి మీరు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటున్నారు. And God be with you. దేవుడు మీకు తోడై ఉండును గాక. And remember, జ్ఞాపకం పెట్టుకోండి, the Holy Ghost పరిశుద్ధాత్మ is our token today. ఈ రోజు మనకు ఉన్న ఆనవాలు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. That identifies us with the death of Jesus. యేసుక్రీస్తు యొక్క మరణముతో మనలను గుర్తించగలిగేది పరిశుద్ధాత్మ ఒక్కటే. At Calvary. కల్వరిలో మనము గుర్తించబడేది పరిశుద్ధాత్మను బట్టి. The Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
అందరూ చప్పట్లు కొట్టి దైవ సేవకుని పంపిద్దాం. థ్యాంక్ యూ బ్రదర్.